దేశంపై నిప్పులు కురిపిస్తున్నాడు భానుడు. సూర్య తాపానికి భారత భూగోళం అగ్నిగుండంలా మారుతోంది. ఉత్తర భారత్ నుంచి మధ్య భారత్, విదర్భ నుంచి రాయలసీమ వరకు రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రాలు వేడిగాలుల గుప్పిట్లో ఉన్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో ఎల్ నీనో వంటి ప్రపంచ వాతావరణ కారణాలతో పాటు చెట్ల నరికివేత వంటి స్థానిక కారణాలతో వేడి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. భారీ ఉష్ణోగ్రతలు, హీట్ వేవ్స్ తీవ్రతకు అనుగుణంగా రాష్ట్రాలకు అలర్ట్స్ జారీ చేస్తోంది ఐఎండీ. దేశవ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో వేసవి మరింత ప్రతాపం చూపిస్తుంది. ఉత్తర భారత్ నుంచి మధ్య భారత్ వరకు, విదర్భ నుంచి రాయలసీమ వరకు ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, మహారాష్ట్ర లాంటి పలు రాష్ట్రాలు తీవ్రమైన వడగాల్పుల గుప్పిట్లో చిక్కుకున్నాయి. 45 నుంచి 48 డిగ్రీల్లోపు టెంపరేచర్లు నమోదవుతూ ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారత వాతావరణ శాఖ ఈ ప్రాంతాలకు వరుసగా హీట్ వేవ్, సివియర్ హీట్ వేవ్ అలర్ట్లను జారీ చేస్తుంది. ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, విదర్భ, ఒడిశా, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని భాగాల్లో వేడి మరింత ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉందని అంచనా వేసింది ఐఎండీ. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో రాత్రి వేళల్లో కూడా వేడి వాతావరణం ఉంటుందని తెలిపింది. మరోవైపు అండమాన్ నికోబార్ దీవులు, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, కేరళ, మహే, లక్షద్వీప్ ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ఏపీ, బీహార్, గంగానది పరివాహక పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. దేశవ్యాప్తంగా రాత్రి వేళల్లోనూ ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. పగటిపూట ఎండతో పోలిస్తే రాత్రి వేళల్లో పెరిగే వేడితో మానవ శరీరం కోలుకోవడానికి అసలు సమయమే దొరకడం లేదు. గుండె జబ్బులు, డీహైడ్రేషన్, నిద్రలేమి, ప్రాణనష్టం వంటి ముప్పులు నిశ్శబ్దంగా పెరుగుతున్నాయని వైద్యులు, వాతావరణ పరిశోధకులు చెబుతున్నారు. గతంలో రాత్రి వేళల్లో వాతావరణం చల్లబడటం వల్ల పగటిపూట ఎండకు గురైన మన శరీరం టెంపరేచర్ను బ్యాలెన్స్ చేసుకునేది. కానీ ప్రస్తుత వడగాల్పులతో, ముఖ్యంగా సిటీల్లో అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయిలోనే ఉంటున్నాయి. ఈ నిరంతర వేడి శరీరంపై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తోంది. మరోవైపు తీవ్ర ఎండలతో దేశంలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. దేశంలో వేడి తీవ్రంగా పెరగడానికి ప్రపంచ వాతావరణ మార్పులతో పాటు స్థానిక సమస్యలు కారణమవుతున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో ఎల్ నీనో పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మే నుంచి జూలై మధ్య ఇది మరింత బలపడే అవకాశం ఉంది. దీనివల్ల తేమ తగ్గి ముందస్తు వేసవి తాపం పెరుగుతుంది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదవుతుందని ఐఎండీ అంచనా వేయడానికి ఎల్ నీనోనే ప్రధాన కారణం. చెట్ల నరికివేత, పర్యావరణ విధ్వంసం, టౌన్లు కాంక్రీట్ జంగిల్స్ గా మారడం వంటి స్థానిక పరిస్థితులతోనూ వేడి తీవ్రత పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఎండల తీవ్రతతో తెలంగాణ కూడా అగ్నిగుండంలా మారింది. మొన్నటి వరకు ఉత్తర తెలంగాణ జిల్లాలకే పరిమితమైన ఎండల శాఖ ఇప్పుడు రాష్ట్రం అంతటికీ పాకింది. బుధవారం 20 జిల్లాలు రెడ్ జోన్లోకి వెళ్లాయి. ఈ జిల్లాల్లో ఈ సీజన్లోనే అత్యధికంగా 46 డిగ్రీలకు పైనే టెంపరేచర్లు నమోదయ్యాయి. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో అత్యధికంగా 46.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. హనుమకొండ జిల్లా పెద్దపెండ్యాల్, కరీంనగర్ జిల్లా వెదురుగట్టు, పెద్దపల్లి జిల్లా ఓదెలలో 46.4 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి. హైదరాబాద్ సిటీలోని అనేక సర్కిళ్ల పరిధిలలో 42 డిగ్రీలకు పైగా పగటి టెంపరేచర్లు రికార్డయ్యాయి. అన్ని జిల్లాల్లోనూ హీట్ వేవ్ ప్రభావం చూపాయి. 82 మండలాల్లో వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంది. రాష్ట్రంలో రానున్న 2-3 రోజుల వరకు కూడా ఉష్ణోగ్రతల తీవ్రత ఇలాగే ఉంటుందని తెలిపింది వాతావరణ శాఖ. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప ఇళ్లల్లో నుంచి బయటకు వెళ్లొద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. ఉష్ణోగ్రతల తీవ్రతతో పాటు వేడిగాలి తీవ్రత ఉంటుందని, ఎండలో ఎవరూ కూడా బయటకు వెళ్లవద్దని చెప్పారు. మంచినీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగాలని సూచించింది.